హలో దోస్తం సబ్ లోగ్ కైసే హే అందరూ ఎలా ఉన్నారండి? ఇప్పుడైతే మనం బిస్రాగూడలో వినాయకుడి బొమ్మ దగ్గర ఉన్నాం. వీళ్ళు వినాయకుడిని ఎలా పెడతారో వాళ్ళ కల్చర్ ఏంటో అన్నీ చూసేద్దాం. నాతో పాటు మీరు కూడా వీడియోలోకి వచ్చేసేయండి. వీళ్ళు చూసారా వినాయకుడికి సింధూరం మాత్రమే పెడతారండి. మనలాగా పసుపు కుంకుమ అలాంటివి ఏమీ పెట్టరు, సింధూరం పెడతారు. చూసారా వినాయకుడికి గరిక పూసలతో బిల్వ పత్రాలతో చక్కగా దండ కట్టి వేశారు. వీళ్ళే చాలా డబ్బులు ఉంటాయండి, కానీ డబ్బులు ఖర్చు పెట్టకూడదంటారో ఏమో కానీ ఇలా సింపుల్గా ఏవైనా సరే చేస్తారండి. తర్వాత వీళ్ళు ఇక్కడ వచ్చేసరికి ఇసుకతో ప్రసాదం అంటారో మరి దాన్ని ఏమంటారో తెలియదు. మనమైతే సరివిడి వడపప్పు పెడతామండి. వీళ్ళైతే నవధాన్యాలన్నీ కలిపి ఇలాగా ఇసుకలో కలిపేసి నైట్ అంతా ఉంచి ఉదయం మొలకలు వచ్చిన తర్వాత కిందన ఇలా ఆకులతో కుట్టేసి తెచ్చి పెడతారండి వినాయకుడి దగ్గర. దీన్ని ఏమంటారో అయితే నాకు తెలీదు. చాలామంది ఇలాగే పెడుతున్నారండి ఇక్కడ. తర్వాత వీళ్ళు కలసం కూడా కిందన ఇలా నవధాన్యాలు కలిపి పెట్టేసి దానిపైన ముంత పెట్టారండి. చూసారా ఇక్కడ నవధాన్యాలు కలిపి పెట్టి దానిపైన ముంత పెట్టారండి. వస్త్రం కింద చూసారా వీళ్ళు దూదిని వేశారండి. మనం జాకెట్ ముక్క అలా పెడతాం కదా, వీళ్ళు వస్త్రం కింద ఇలా ఒత్తిని పెట్టారు. కొబ్బరికాయని చూసారండి. మనం కొబ్బరికాయని ఏం చేస్తామంటే ఏదైనా ముంత పైన ఇలా కూర్చోబెట్టి పెడతాం, వీళ్ళేమో దాన్ని పడుకోబెట్టి పెట్టారండి. తర్వాత వచ్చేసి వీళ్ళు కొబ్బరికాయలు కూడా ఇలా అడ్డంగానే కొడతారండి, మళ్ళాగా ఇలా రౌండ్గా కొట్టరు, ఇలా అడ్డంగా మధ్యకే కొడతారు కొబ్బరికాయలు కూడా. తర్వాత వీళ్ళు ఇక్కడికి వచ్చేసరికి ఏం చూసినా సాంబ్రాణి కానివ్వండి, గంధం కానివ్వండి, అక్షింతలు కానివ్వండి, ఏవైనా సరే అక్షింతలు కూడా వీళ్ళు బియ్యమే వేస్తారండి డైరెక్ట్గా. పసుపు అయితే అస్సలు కలపరు, ఎక్కడైనా బియ్యమే వేస్తారు అక్షింతల కింద. ఇవన్నీ కూడా ఆకులతోనే చేసుకొని పెట్టుకుంటారు. ఇక్కడ దీపం సంగతికి వచ్చేసరికి అండి, దీపం ఎప్పుడు ముంత పైన ప్రముఖ పెట్టి దీపం పెడతారండి. ఏ గుడిలోకి వెళ్ళా ముంత పైన ప్రముఖ పెట్టి దీపం పెడతారు. ఇక్కడ కూడా నవధాన్యాలు కిందన వేసి ఇసుకలో కలిపి దీపం అయితే పెట్టారు. ఇక్కడ వీళ్ళు మాత్రం సింధూరం మాత్రమే యూజ్ చేస్తారు బొట్టు కింద. చూడండి ఇక్కడ ఇవన్నీ వీళ్ళు కొబ్బరికాయలు కూడా బియ్యం వేసి వాళ్ళు తెచ్చిన కొబ్బరికాయలన్నీ ఇక్కడే పెట్టేసి గణేష్కి అయితే పూజిస్తారు. వీళ్ళు దండం పెట్టుకునేటప్పుడైతే ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి పడుకొనే దండం పెడతారండి. ఇతను బొట్టు పెట్టేటప్పుడు కూడా ఆ నూనెలో సింధూరం కలిపేసి మనకి బొట్టు అయితే పెడతారండి. ఇక్కడ ప్రసాదం కింద చిన్న చిన్న కొబ్బరికాయలు కీరాలన్నీ ముక్కలు చేసి పెడతారు.